ఈ నెల 16వ తారీఖు చాలా సినిమాలు వస్తున్నాయి. అందులో ఒక మంచి సినిమా మన కుటుంబం లాంటి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఆడియన్స్ ఎలా చూస్తారు ఏంటి అనేది ఒకసారి మనతో పాటు టీం ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పబోతున్నారు. అలాగే తెలంగాణ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చినాయి, సూపర్ హిట్ కూడా అయిపోయాయి. అదే నేపథ్యంలో అదే కోవలో చాలా సినిమాలు వచ్చినాయి. సో మరి వాటికి వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, లేకపోతే అవి హిట్ అయినాయని ఈ సినిమాలు తీస్తున్నారా, లేకపోతే ఎందుకు తీస్తున్నారు ఏంటి అనేది ఒకసారి వాళ్ళనే అడుగుదాం. మనతో పాటు హీరో రవివర్మ, అలాగే లాస్యా హీరోయిన్ ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్ గారు నరసింహ గారు ఉన్నారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్. ఫస్ట్ మీరు యూట్యూబర్ కదా బాయ్? అవును సార్. ఏం చేశారు యూట్యూబ్లో? నేను యూట్యూబ్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి, ప్రాంక్స్ ఉంటాయి, అండ్ షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ అట్లా చేసి ఉంటారు. షార్ట్ ఫిలిమ్స్ ఒక 20 వరకు షార్ట్ ఫిలిమ్స్ చేసిన. ఏంటి నీ ఛానల్ పేరేంటి? ఫంకీ ప్రాంక్స్ అని ఉంటుంది. ఫంకీ ప్రాంక్స్ నువ్వేనా? చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు నీకు. ఉన్నారా? ఎంతమంది ఉంటారు సబ్స్క్రైబర్స్? దీంట్లో 4 lakh ఉన్నారు ఫాలోవర్స్. మిగతా సబ్ ఛానల్స్ 1 lakh ఉంటారు. సంతోషి వర్మ, జగతి వర్మ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటి హీరో సక్సెస్ అయిన తర్వాత చేస్తావు ప్రాంక్స్ మరి? ఆల్మోస్ట్ నేను ప్రాంక్స్ మానేసి 2-3 months అయిపోయింది. ఓకే, చేయట్లేదు ఈ సినిమా కోసం. నెక్స్ట్ కూడా వేరే ఉంటాయి కదా, సో అది బాగోదని చెప్పేసి ఆల్మోస్ట్ కొంచెం వరకు తగ్గించిన. మా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు, బట్ చూడాలి, చేయాలి. నిజంగా గ్రేటే కదా యూట్యూబర్కి హీరో వేషం రావడం అంటే. చాలా అంటే చాలా, అసలు చాలా గ్రేట్ అసలు. ఎలా వచ్చింది, ఎలా చూసారు? అంటే నేను యూట్యూబ్లో ఇది చేస్తున్నప్పుడు అంటే దానికి ఒక 1 year బ్యాక్ నేను డెమో ఫిలిం చేసిండే యాక్చువల్లీ. దాని తర్వాత వెబ్ సిరీస్ చేసినాం, అర్జున్ వర్సెస్ ఆవికా అని. ఓకే. అది అయిపోయిన తర్వాత డిఓపి కిట్టు అన్న అని ఉంటారు, తెలిసిన అతను, మూవీస్కి చేస్తుంటారు. అతను ఇట్లా ఆఫీస్లో ఆడిషన్ అవుతుంది రావర్మ అంటే వెళ్ళి మీట్ అయ్యిండే. సో ఫస్ట్ ఆడిషన్లోనే ఓకే అనుకున్నారు, బట్ నాకేం ఇన్ఫార్మ్ చేయలేదు. 1 weekలో మళ్ళీ చెప్తామన్నారు. 1 week తర్వాత వెళ్తే డైరెక్ట్ అగ్రిమెంట్ పెట్టేసిరు. ఆ రోజు చాలా హ్యాపీ. సూపర్. లాస్య గారు, మీరు కూడా సాంగ్స్, కవర్ సాంగ్స్ అవి చేసినట్టుంటారు కదా? ఫోక్ సాంగ్స్ లేదండి, ఏ ఛానల్ చేశారు? అంటే ఛానల్ అని కాదు, నావి ఎక్కువ సాంగ్స్ పేర్లు చెప్తే గుర్తుపడతారు. అంటే స్టార్టింగ్ నిండు పున్నమి వేళ అని ఒక మెలోడీ సాంగ్ చేశాను. తర్వాత రాధమ్మ, ఆగమ్మ ఆగరాదే, మళ్ళీ కోయ్ కోయ్ అని ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ చేశాను. అలా జనాలు బాగా ఫోక్ పరంగా వైరల్ ఉన్నాను. సింగింగ్ పాడతారు మీరు? లేదండి, దాంట్లో యాక్టింగ్, డాన్స్ అండ్ యాక్టింగ్. ఓకే, అవి బాగా వైరల్ అయినాయి కదా? బాగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్. చాలా మిలియన్స్లో ఉంటాయి. అవి చూసి ఆఫర్ ఇచ్చారా? అంటే యాక్చువల్లీ దాని తర్వాత నేను కొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ చేశాను. అంతరాత్మ అని ఒక హారర్, అండ్ మిస్టర్ విలేజ్ అని ఒక లవ్ స్టోరీ, అవన్నీ చేశాను. అండ్ అనుకోకుండా ప్రొడ్యూసర్ గారు ఇంకా హీరో వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, ఇట్లా మూవీ ఉంది చేస్తారా అంటే. ఒకసారి స్టోరీ విన్నా, స్టోరీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించి ఓకే అండి చేస్తాను, టీం అంతా మంచి సపోర్ట్ ఉంది కదా చేసుకుందామని ఇక్కడ దాకా వచ్చేసాం. ప్రొడ్యూసర్ గారు సార్ నమస్తే. ఏంటి ప్రొడ్యూసర్ గారు మీరా, మీ మిస్సెసా? మా మిస్సెస్, నేను, ఇద్దరు. ఆవిడ పేరు పెట్టి మీరు వెనకాల నడిపిస్తారు. వెనకండి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తుంటా. దీంట్లో యాక్ట్ చేశారు? యాక్ట్ చేసిన, హీరోకి బ్రదర్గా. హీరోకి బ్రదర్ గానా? సూపర్. ఏంటి ఏమైనా టెన్షన్గా ఉందా? ఎల్లుండి సినిమా రిలీజు, క్యూబ్స్ వెళ్ళాలి, అక్కడంతా థియేటర్లోకి అన్నీ వెళ్ళాలి అన్న టెన్షన్ ఉందా? ఉంటుంది కదా సార్, చాలా టెన్షన్. ఇప్పుడు వెళ్ళాలి, క్యూబ్కి వెళ్ళాలి, ఈఎఫ్కి వెళ్ళాలి, ప్లస్ మల్టీప్లెక్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అగ్రిమెంట్లు చేయాలి. నిన్న క్యూబ్ అయిపోయింది, మల్టీప్లెక్స్లు ఉన్నాయి కొన్ని. సో అనుకున్న థియేటర్ల కన్నా మాకు ఎక్కువనే పడుతున్నాయి. ప్రజాదరణ మంచిగా ఉంది. ముందుగా సాక్షి టీవీ యాజమాన్యానికి, అదే పాత్రిక మిత్రులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మిత్రులకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన కుటుంబం మూవీ మన అందరిది కాబట్టి, సో ఆ టైటిల్ పెట్టుకొని మీ ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఆదరించి అభిమానించి మా సినిమాను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఏ టెన్షన్ లేదు, మీ ఆదర అభిమానాలు ఉన్నంత వరకు మాకు ఏ టెన్షన్ లేదు. మా హీరో గారు, హీరోయిన్ గారు ఇంకా వాళ్ళు ఉత్సాహంతో వచ్చి చేస్తారు కాబట్టి మాకు ఇంకా హ్యాపీ ఉంది. ఎక్కడ డైరెక్టర్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇక్కడనే మన కృష్ణనగర్లోనే ఉంటాడు, ఆకుల రాఘవ అని. ఆయన సీనియర్ కాబట్టి. అంటే ముందు ఏమైనా సినిమాలు చేశారా? చేసిండు, 2 సినిమాలు చేసిండట. సో ఆయన సీనియర్ చెప్తే ఎట్లాగున్న ఆర్టిస్టులకు జర రెస్పెక్ట్ ఉంటుంది అన్నట్టు ఆయనను పెట్టుకొని ఆర్టిస్టులకు ఎవరికైనా ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళ వల్గర్గా మాట్లాడితే వాళ్ళ మనసు నొప్పించి బాగుండదనే ఉద్దేశంతో ఆయనను పెట్టుకున్నాము. కథ, స్క్రీన్ ప్లే, పాటలు నేనే రాసిన. ఏంటి కథ, ప్లే, పాటలన్నీ స్క్రీన్ ప్లే, సాంగ్స్. ఏంటి సార్ ఇది? నాకు ఆర్టిస్ట్గా కావాలని కోరుకుంది. సో నేను రాసుకొని సినిమాలో మంచి పాట పాడండి సార్. కాదు రాశారు కదా, రాస్తారు అంటే మంచి పాట కదా, ఒక్కటే ఎక్కువ వద్దులే, చిన్న చరణం పాడండి సార్.
నేను వెళ్ళిపోతున్నారా ఒకడుక ఊరిడిసిపోతున్నారా. గొర్రె టెంకన్ గారు పాడిందేనా? కాదు, నల్గొండ గద్దారు. నల్గొండ గద్ద. గద్దర్ వందే అన్న. మాతరం శ్రీనివాస్ గారు. సరే సరే సరే, అది ఒక్కసారి పాడండి, చాలా బాగుంది ఆ పాట. బాగుండదు సార్, హమ్ చేయండి సార్, రాసింది మీరే కదా, చిన్నగా వాడండి సార్. బాగుండదు అది. ఎందుకంటే హమ్ చేయండి, మీరేగా రాసింది, మా కోసం. 4 లైన్స్ హమ్ చేయండి సార్. ఒక లైన్ పాడండి అంతే. సార్ రాసిన అతనికి ఒక ట్యూన్లో 1 మీటర్లో రాసుకుంటారు కదా, ఎట్లా ఉండాలి మీకు ఐడియా ఉంటుంది. ఓకే 1 2 3 స్టార్ట్. స్టార్ట్ సార్, చేయండి 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 సార్. సార్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు, రేపు పొద్దున అట్లా చేయలేదు ఎట్లా చేయలేదు అంటారు, మీరు పాడండి ఇప్పుడు ఒకసారి. బాగుండదేమో ఏం పర్లేదు సార్, ఏం బాగుంటుంది, మందే కదా ఈ మొత్తం, మీరు మనమే ఎవరున్నారు. నన్నిచ్చిన దేవుడు నాకు దించిండు, నేను వెళ్ళిపోతున్నా ఊరిడిసిపోతున్నా, మళ్ళీ తిరిగి రాను, నేను వెళ్ళిపోతున్నారా ఒకడుక ఊరిడిసిపోతున్నారా ఒకడుక. చాలు అంతే. ఏంటి సార్ అది క్లైమాక్స్లో వస్తా పాట? లాస్ట్ ఎండింగ్లో. సో తండ్రి చనిపోయేటప్పుడు కొడుకుకు చెప్పిపోతుంటాడు, భార్యకు బిడ్డలకు కొడుకు చెప్పి నేను వెళ్ళిపోతున్నా మళ్ళీ తిరిగి రాను, కాబట్టి నన్ను గుర్తు పెట్టుకొని సంవత్సరానికి ఒకసారైనా నన్ను యాది పెట్టుకోండి. సంవత్సరం మనం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఇప్పుడు ఆంధ్రాలో అయితే సంక్రాంతి చేస్తారు, తండ్రిని గుర్తు పెట్టుకొని పెద్దలకు నైవేద్యం పెడతారు. ఈడనేమో మన పెత్తర మాసకు చేస్తారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క, ఏ కులానికి ఏ మతానికైనా పెద్దలను గౌరవించడం అనేది ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ పాట రాసిన. సూపర్. రవి, ఏంటి సినిమా చాలా ఉంది, కుటుంబ నేపథ్యం ఉంది, మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, మంచి కాస్టింగ్ పెట్టారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. సుమన్ గారికి కానీ అన్నపూర్ణమ్మ గారు కానీ తెలంగాణ రాదు, మామూలుగా మాట్లాడారు, తెలంగాణ భాష యాస రాదు, వాళ్ళు బాగానే ఉన్నారు, బాగానే చేశారు. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం, ఎలా అనిపించింది? నాకు సుమన్ గారితో చేయడం నిజంగా చాలా అంటే చాలా, ఏమంటారు 10th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం కదా చిన్నప్పుడు, అంత వెయిటింగ్లో ఉన్నాం మేమైతే. సార్తో యాక్ట్ చేయడం, సార్ని చూడడమే మహాభాగ్యమైంది మాకైతే ఆ రోజు. ఫస్ట్ డే షూట్ రోజు అయితే ఆల్మోస్ట్ నేను డైలాగ్స్ కూడా మర్చిపోయినా, అంత టెన్షన్ అనిపించింది. మళ్ళీ ఒక 1 hour తర్వాత లైక్ మా ఫాదర్ ఫీలింగ్ అట్లా అనిపించిండే. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్తో అండ్ అన్నపూర్ణమ్మ గారితో, మురళీధర్ గౌడ్ గారితో వీళ్ళతో చేయడం చాలా మంచిగా అనిపించింది. లాస్య, ఎలా ఉంటుంది నీ క్యారెక్టరైజేషన్? ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి, పల్లెటూరు కథ, మన కుటుంబం కథ, తెలంగాణ నేపథ్యంలో జరిగే కథ, నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో ఈ తెలంగాణ నేపథ్యంలో బలగం కానీ ఇది చెప్పుకుంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇదే ప్యాటర్న్లో ఉంటుందా, కొంచెం పక్కకి వెళ్ళి కొంచెం ఇదే ఉంటుంది? ఎందుకంటే ఆయన చెప్పారు 10 సంవత్సరం పెద్దలకు పెట్టుకోవడం. లేదు, నాది మంచి ఫ్యామిలీ కంటెంట్ గానే, ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ, అట్ ద సేమ్ టైం లవ్ స్టోరీ పరంగా లవ్ స్టోరీకి తగ్గట్టు సీన్స్ అన్ని చాలా నీట్ గా డిజైన్ చేశారు. నిజంగా నేను ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే సార్, కథ ఏంటి, ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? కథ మీ గ్రామీణ ప్రాంతాల్లో మీకు ఇళ్లలో నడిచే కథనా? అంతే సార్, జనాలకు సాధారణంగా జరిగే సిచ్యువేషన్ బట్టి కథ డిజైన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా చిన్న ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా అనాథ శరణం లేక చనిపోతే, బిడ్డలు లేకుండా భార్య లేకుండా చనిపోతే ఆ పెయిన్ ఎట్లుంటుంది అంటే, వచ్చిన వాళ్ళందరూ ఒక 10 మంది లేడీస్ గ్యాదర్ అయినప్పుడు ఒక అమ్మాయి ఏడుస్తుంది, ఆ 10 మంది ఏడుస్తారు తెలంగాణలో కానీ ఎక్కడనే కానీ. సో ఎవరు లేకుంటే, ఆడోళ్ళు లేకుండా 2 కొడుకులో 3 కొడుకులో ఉండి ఆ శవం కాడ ఏడిస్తే వచ్చిన అందులోనే ఒక అమ్మాయి కానీ ఆంటీ కానీ ఎవరైనా వచ్చి, అయ్యో పాపం బిడ్డ ఉంటే ఏడిస్తే ఇంకా 10 మంది ఏడ్చేది, పాపం ఎవరు దిక్కులేనట్టుంది అని ఎట్లా ఉంటుంది చూడు, ఆ పెయిన్ అనేది మాకు ఒకసారి చూసిన. సో ఆ ఉద్దేశంతో కొడుకులు బిడ్డలు ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆ బలగా ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పాట రాసినాం. మేము అనుభవించినాం కాబట్టి. సో కొడుకులు లేనిది, బిడ్డలు లేనిది ఎవరు ఏడవరు అనే కాన్సెప్ట్ అనేది మైండ్లో నాకు బాగా కూర్చుండిపోయింది. అందరు ఉండాలి, కొడుకులు ఉండాలి, బిడ్డలు ఉండాలి, మనవరాలు అందరు ఉంటేనే ఆయన పంపిస్తే, ఒక యాత్ర లెక్క పంపిస్తే ఆయన మనసు కూడా సంతోషంగా ఉంటుంది. పోతా నేను వెళ్ళిపోతున్నా కానీ మీరు అందరు సుఖంగా మంచిగా ఉండండి అనే దీవెన ఇచ్చుకుంటూ పోతాడు అన్నట్టు కాన్సెప్ట్ అంతే. మీ ఫాదర్ ఎవరండి? మురళీధర్ గౌడ్ గారా లేకపోతే సుమన్ గారా? సుమన్ గారా? అయితే సాడ్ ఎండింగ్ చెప్పాడు ఆయన. అదేలే, దీంట్లో ఇంకోటి కూడా ఉంటుంది, సాడ్ ఎండింగ్ బట్ ఇంకో ఉంటుంది, ట్విస్ట్ ఉంటుందా? ఓకే. ఏంటి మురళీధర్ గౌడ్ గారు ఏంటి రొమాంటిక్ ఫెలో లాగా ఉన్నాడు ఆయన? అంటే ఆయన్ని మన బలగం నుంచి అందరు అట్లా ఆ విధంగా సెట్ చేసేస్తున్నారు. అందులో కూడా ఆల్మోస్ట్ కొంచెం చిలిపితనం ఉంటుండే కదా, సో దీనికి కూడా కొంచెం అట్లా పెట్టుకుందామని ఆ విధంగా పెట్టారు. ఏంటి సార్ మేడం, దీంట్లో ఒక లిప్ లాక్ సీన్ ఒకటి ఉంది,
ఎట్లా చాలామంది తెలుగు అమ్మాయిలు అంటే చేయడానికి ఇష్టపడరు, సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ ఉంటాయి. స్టోరీ మొత్తం చెప్పి స్టోరీకి అవసరం అయితే తప్ప ఒప్పుకోరు. అవును. మీరు ఎట్లా ఎందుకు ఓకే చేశారు? సినిమా డిమాండా లేకపోతే అల్లే ఆ సీన్ వల్ల ఏమన్నా తర్వాత సీన్ ఏమైనా పండుతుందా ఏంటి? అదేం లేదండి, మీకు చెప్పాను కదా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ కంటెంట్ అండ్ లవ్ పరంగా ఏంటంటే ఒక చిన్న ఎఫెక్షన్ చూపించడం కోసమని ఆ సీన్ అయితే తీసాము. అది కూడా ఏంటంటే ఫ్యామిలీ టైప్ సినిమా కాబట్టి ఎంత పెట్టాలో అంతవరకు లిమిట్గా మన ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు చెప్పించి పెట్టించారు. ఎందుకు సార్ సినిమాలో మీరే క్లీన్గా ఏ బూత్ పదం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో తీసిన సినిమా, మన కుటుంబం ఫ్యామిలీ వస్తారు, ఇటువంటి దాంట్లో ఆ చిన్నది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే బావమరదల సరసాలు ఉంటాయి కదా సార్ ఊళ్ళలో చూసి, ఇప్పుడు ఎట్లాగున్నా కామన్గా జనరల్గా నడుస్తున్నాయి ఉద్దేశంతో పొలం కాడ ఉంటే రొమాంటిక్ వాళ్ళలో వాళ్ళు ఊహించుకొని అట్లా ఊహించుకొని కళలో కూడా ఊహించుకుంటారు. కాబట్టి ఆ సీన్ పెడితే ఏంటంటే యూత్ కూడా ఆదరణ వచ్చారే బాగుంది, జస్ట్ మనం కూడా చూడవచ్చు. ఇది చూసిన తర్వాత ఎంజాయ్మెంట్తో పాటు లాస్ట్ కూడా అయితే మా ఫాదర్ ఇట్లా పోతే మేము కూడా ఇట్లా బాధపడను, సో ఎంజాయ్ చేయాలి, సో ఈ కుటుంబ విలువలను కూడా కాపాడాలనే ఉద్దేశంతో అది జస్ట్ వీళ్ళని కూడా మోటివేషన్ చేయడానికి, యూత్ ఎంకరేజ్ చేయడానికి ఆలోచన అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే రవివర్మ, ఇప్పుడు గతంలో ఆయన చెప్పినట్టే బలగం లాంటి సినిమాలు కానీ తెలంగాణ నేపథ్యం ఒక ప్యాటర్న్ హిట్ అయితే నువ్వు చూస్తానున్నావు, నీకు మార్కెట్ తెలుసు యూట్యూబ్లో కాబట్టి ఒక సినిమా ప్యాటర్న్ కానీ స్టోరీ అదే నడిస్తే బలగం లాంటి సినిమాలు కథలు చాలా వచ్చినాయి తెలంగాణ నేపథ్యంలో. కొన్ని సక్సెస్ అయినాయి, పర్సంటేజ్ తక్కువ. అటువంటిది మళ్ళీ తెలంగాణ నేపథ్యంలో మళ్ళీ ఒక కథ చేస్తున్నారు. రీసెంట్గా బాపు లాంటి మంచి సినిమా కూడా వచ్చింది, మంచి కథలు చేస్తున్నారు. సేమ్ అదే ప్యాటర్న్లో అదే నేపథ్యంలో వస్తుంది. కంటెంట్ చిన్నగా పెట్టుకుంటున్నారు, నేపథ్యం తెలంగాణ నేపథ్యం. ఏంటి దీని బలమైన ఫోర్స్ ఏంటి దీనికి రావాలి అనుకుంటే? ఎందుకంటే మీకు అంతకుముందు ఈ తెలంగాణ నేపథ్యంలో హిట్లు ఉన్నాయి, బలగం లాంటి సినిమా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు దాంతో కంపేర్ చేస్తారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు అనే దానికి ఏం చెప్తారు? ఇది ఎందుకు చూడాలి అని అనుకుంటే జనాలు, మన ఫాలోవర్స్ అందరూ, ప్రతి ఫ్యామిలీలో అన్నదమ్ములు అనేది తప్పకుండా ఉంటారు షూర్గా. అన్నదమ్ముల గురించి తప్పకుండా ఈ సినిమా చూస్తే వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి అప్ టు ఆయన చనిపోయేంత వరకు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, ఎలా ఉండాలని నేర్పిస్తున్నారు అనేది దీంట్లో చాలా వరకు మనకు అర్థమవుతుంది. మేము నిన్ననే ఫుల్ మూవీ కూడా చూసినాం. సో తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ అయితే విజిట్ చేస్తే మాత్రం చాలా మంచి పెయిన్ఫుల్ ఉంటుంది, చిన్న మెసేజ్ ఉంటుంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది. ఫ్యామిలీ అయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ బలగంని మైండ్లో పెట్టుకొని బలగమే ఉండొచ్చేమో అనే థాట్ అయితే 100% తీసేయచ్చు షూర్గా. హ్యాపీగా వచ్చి ఒక చూస్తే మాత్రం 100% ఏంటంటే బ్రదర్ బాండింగ్ అనేది మనకు చాలా మంచిగా అర్థమవుతుంది. అదొకటి చెప్పొచ్చు డిఫరెంట్ అంటే. ఓకే లాసి గారు మీరేం చెప్తారు? ఎందుకంటే గతంలో ఇప్పుడు నేను అడిగింది, గతంలో తెలంగాణ నేపథ్యంలో చాలా కథలు వచ్చినాయి, మంచి మంచి కథలు వస్తున్నాయి, మంచి షార్ట్ ఫిల్మ్స్ వేస్తున్నారు, మంచి ఇన్నోవేటివ్గా వస్తున్నాయి. ప్రత్యేకించి మీ సినిమాకి రావాలి, మన కుటుంబం మొత్తం కలిసి చూడాలనుకుంటే ఏముంటాయి దాంట్లో? ఇందులో ఎక్కువ ఎథిక్స్ అండ్ వాల్యూస్. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో అన్నదమ్ములు ఉంటారు, ఏమేమి గొడవలు అయితే ఎలా కలిసి ఉంటారు అండ్ ఏ మంచి చెడు ఎవరు ఎలా చెప్తారు అనేది మనకు ఒక మూవీలో చూస్తే అర్థమైపోతుంది. పర్సనల్లీ మనం అంటే ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యేది అక్కడ మూవీలో మేము ఏంటంటే అందరం టుగెదర్ మింగిల్ అయ్యి లైవ్లో చూపించాం. టు బీ ఫ్రాంక్, మేము అక్కడ షూట్ చేసేటప్పుడు ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నాం అన్నట్టు లేము, ప్రతి ఒక్కరం క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోయి కలిసి మెలిసి. ఇంకా ఏంటంటే మేము ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యామంటే పెద్ద ప్యాడింగ్ వాళ్ళు మనకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఒక 5 minutes అటు ఇటు లేట్ అయినా మాకు కోఆపరేట్ చేశారు. అంటే మేము ఇప్పుడు స్టార్ట్అప్, బట్ వాళ్ళంతా సీనియర్స్ అయ్యుండి కూడా వాళ్ళ నుంచి మేము కొన్ని నేర్చుకున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరు మేము చేసిన హార్డ్ వర్క్ని అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది అయిపోయిన తర్వాత చేస్తారా సాంగ్స్ అని, కవర్ సాంగ్స్ అవి చేస్తారా, అయిపోతారా? అంటే లేదండి, కొన్ని జనాలకు నచ్చిన విధంగా చేయాలనుకుంటున్నా. అండ్ యాక్చువల్లీ జూలై మంత్ ఎండ్లో నాది ఇంకొక మూవీ రిలీజ్కి ఉంది. మెయిన్ లీడ్ గానా? యా మెయిన్ లీడ్, అంతరాత్మ అని. ఒక థియేటర్కి అండ్ ఓటీటీకి రెండింటికి మాట్లాడేశారు ఆల్రెడీ. ఇప్పుడే రివీల్ చేయాల్సి వచ్చేసింది. ఎట్లా ఉందండి ప్రొడ్యూసర్ గారు హేమలత గారు కానీ నరసింహ గారు కానీ ఎట్లా బాగా చూసుకున్నారా?
అమౌంట్లో అవన్నీ బాగానే ఇచ్చారా అవన్నీ? టైంకి ఇచ్చేసారు, అన్నీ మంచిగా చూసుకున్నారు. ఒక ఫ్యామిలీలోకి కలిసిపోయి వర్క్ చేసుకున్నాం. అంటే చిన్న చిన్న గొడవలు అయినా మళ్ళీ నెక్స్ట్ డేకి సార్ అమ్మ అని పిలవడం, నేను సార్ అని వెళ్ళిపోవడం. హీరో గారు ఇంకా మంచిగా కలిసిపోయారు మా ముగ్గురు. ఇవన్నీ కామన్ అండి సినిమా అన్న తర్వాత ఉంటాయి. లైక్ ఏ బ్రదర్ బాండింగ్ ఉంటుంది మాకైతే, మంచి బ్రదర్ బాండింగ్ ఉంది. కలిసిపోతారు. నరసింహ గారు సార్ అంతకుముందు ఏం సినిమా చేశారు? లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్. అది తర్వాత రెండో సినిమా ఇది. ఎట్లా సార్ ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు వాళ్ళ సినిమా మీద సక్సెస్ రేటు 0.5 కూడా లేదు, మీకు తెలుసు. వాళ్ళు ఓటీటీకి వెళ్దామంటే ఓటీటీ వాళ్ళు తీసుకోరు, పెద్ద సినిమాలే తీసుకోవట్లా. తర్వాత థియేటర్లకు వచ్చేటప్పటికి ఆడియన్స్ థియేటర్ ఫుల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత బాగున్నా మౌత్ టాక్ వచ్చి బాగా వస్తుందంటే ఓటీటీలో చూద్దామని అనుకుంటున్నారు. అట్లా ఫిక్స్ అయిపోయారు మైండ్ సెట్. అవును. ఎట్లా ఇప్పుడు మీరు కోట్లు పెడతా ఉంటారు, రూపాయి రిటర్న్ రాదు. ఎట్లా ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, ఆర్టిస్టులు కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఎట్లా రికవర్ అవుతారు? ఇప్పుడు మనం సంపాదించినప్పుడు సంపాదన ఎంత ఉన్నా ఎవరు గుర్తుపట్టలేరు. సో మనం సంపాదించింది వచ్చినప్పుడు ఏం తీసుకురాం, పోయేటప్పుడు ఏం తీసుకున్నాం. పోయిన రోజు 4 రోజులు పేపర్లో కానీ టీవీలో కానీ అరే ఏం సంపాదించుకున్న పేరు సంపాదించిండు, అదొక బాడీతోటి నేను ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతో వచ్చి చేసుకుంటున్నా. అంటే నేను సంపాదించిందే నేను ఖర్చు పెట్టుకుంటున్నా. మా నాన్న కానీ ఇంకొకరు మా తాతలు కానీ సంపాదించిన ఆస్తి అందులో ఒక చిల్లిగవ్వ కూడా ముట్టుకోను. నేను ఏదైతే సంపాదిస్తున్నానో అందులోనే ఖర్చు పెట్టుకొని అందులోనే నేను ఫ్రేమ్ కావాలని ఆలోచన చేస్తాను. నా పిల్లలకు కూడా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి, వాళ్ళు బాగుపడాలి తప్ప కానీ నా ఆస్తి మిగిలితే వాళ్ళకే పోతుంది. సో నాకు ఫ్రేమ్ ఉంటే ఆల్రెడీ ఎట్లా ఉన్నా నేను ఇది కాకుండా వేరేదైనా చేసుకొని బతకగలుగుతా అనే ఆలోచనతోటి ఫస్ట్ నాకు పేరు రావాలి, ఇంకెదగాలంటే పేరు రావాలి. ఎవరైనా నన్ను ఐడెంటిఫై అయినప్పుడే నేను ఏదైనా చేయగలిగితే సక్సెస్ అవుతానని నా నమ్మకం. సూపర్. ఏంటి సార్ బిజినెస్లో ఉన్నాయా? రియల్ ఎస్టేట్ చెప్పరా? రియల్ ఎస్టేట్ అయితే లేదు. రియల్ ఎస్టేట్ లేదు. చేసిన రియల్ ఎస్టేట్ చేస్తే అన్నీ చేసిన, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం చేయదలుచుకోలేదు. మరి సినిమా మీద ఎక్కడే ఎవరన్నా దాతలు ఇస్తే చేస్తా. చెప్పట్లేదు, మాకు కూడా చెప్పట్లేదు. ఫైనల్గా సినిమా చూడాలంటే ఏం చెప్తారు మీరు? ఇందాక వాల్యూస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అని చెప్పారు. 16వ తారీఖు 3-4 సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి మీతో పాటు కాంపిటీషన్. 23 కానీ 11 కానీ మంచి కాంపిటీషన్ ఉన్నాయి. మీరేం కొత్త ఇండస్ట్రీ, కొత్త ఎంత యూట్యూబ్లో ఫెమిలియర్ అయినా ఈ సినిమా కొత్త. మిమ్మల్ని చూసి ఆడియన్స్ థియేటర్కి రావాలంటే కొత్త సినిమా కదా, కొత్త ఆర్టిస్టులు కదా అని కొంచెం వెనకడిగేసారు. ఈ టైంలో ఆడియన్స్ మీ సినిమా చూసి మీ మీద డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ కొని రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? మీ సినిమాలో ఏమున్నాయి అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే ప్రతి ఒక్కరికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మాకంటే ఎక్కువ ఇంకా సార్ని మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పాపం సార్ ఇందాక చెప్పినట్టే ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అన్నీ పెట్టుకొని చేద్దాం, నేను అంటే ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసుకోవాలి, చూసుకోవాలి అనే ఆనందంతో ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అన్నీ పెట్టి చేస్తున్నారు. అండ్ అదేవిధంగా మళ్ళీ మా ఇద్దరి ఫ్యూచర్ కూడా మీరు కొంచెం మైండ్లో పెట్టుకొని, ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోని మా తరపు నుంచి 100% మీరు కొంచెం ఎలాంటి సినిమా చూసినా ఏం చూసినా మా సినిమాను మాత్రం తప్పకుండా థియేటర్కి వచ్చి చూసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. అండ్ మేము జస్ట్ నార్మల్ యూట్యూబర్ స్థాయి నుంచి సినిమా అండ్ థియేటర్కి వెళ్ళి థియేటర్ రేంజ్లో మా పోస్టర్స్ బయట, తర్వాత సుమన్ గారు, అన్నపూర్ణమ్మ వీళ్ళని మనం టీవీలోనే చూస్తుండే వాళ్ళం డైలీ. ఇప్పుడు వాళ్ళతో కలిసి యాక్ట్ చేయడం, వాళ్ళతో పోస్టర్స్ పడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా అవుతూనే ఉంటుంది. సో అందుకని ఒక చిన్న రిక్వెస్ట్తో మీరు మా కోసం థియేటర్కి వెళ్ళి తప్పకుండా సినిమా చూస్తారనుకుంటున్నాను. అండ్ చూసిన తర్వాత మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మన పెద్దనాన్నలు, మన నాన్నలు, మన అన్నయ్యలు, ఈ బాండింగ్స్ అన్నీ మంచిగా కనిపిస్తాయి క్లియర్గా మీకు. దాంతోపాటు ఇంకా మా ఇద్దరి చిన్న క్యూట్నెస్, లవ్ ఉంటుంది అండ్ ఇవన్నీ ఉంటాయి. సో తప్పకుండా మీరు థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు లాస్య? ఎందుకంటే ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా రిక్వెస్ట్ చేశాడు, కొత్త వాళ్ళని ఆదరించండి, మమ్మల్ని ఆదరిస్తుండని. ఏముంటాయి క్యూట్ చిన్న బావమర్దలు లవ్ అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బావమర్దలు పెళ్లి చేసుకోవాలన్నా కూడా అక్కడ కొన్ని ఫ్యామిలీస్ వల్ల కూడా చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉంటాయి, చేసుకున్నాక సఫరింగ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా మేము ఒక స్క్రీన్ ప్లేలో చూపించేసాము. ఇంకోటి ఏంటంటే నిజంగా మేము ఇక్కడ దాకా వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో యూట్యూబ్లో సాంగ్స్ చేస్తున్నాం, ఊర్లలో జనాల్లో ఒక మంచి
ప్లేస్ని అయితే మేము సంపాదించుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా పలానా రవి గారు అని, లాస్య అని అలా మేము సంపాదించుకున్నాం. కానీ దాని వెనక ఉన్న కష్టానికి మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామ్యాన్ వీళ్ళందరూ కూడా. అంటే మా వంతు వల్ల మేము ఇక్కడ దాకా వచ్చామని చెప్పము. ప్రతి ఒక్కరిది 100%లో 10% అందరి కష్టంతో మేము ఒక సినిమా అయితే తీయడం జరిగింది. నిజంగా మేము 50% కష్టం పడితే ప్రొడ్యూసర్ గారు తన డబ్బులు మా అందరి కోసం పెట్టి డైరెక్షన్ చేసి, డైరెక్టర్ గారు కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నిజంగా ఆయన వయసులో చాలా పెద్ద అయినా ఓపికకి ఆయనకు ఒక దండం పెట్టారు. నిజంగా ఏదన్నా డౌట్ వచ్చినా కూడా మాకు ఇంత చెప్పడము. ఈ సినిమాలో మీకు అన్నీ కనిపిస్తాయండి. అంటే ఏది తప్పుగా చూడడానికి లేదు, తప్పుగా చూస్తే తప్పుగానే కనిపిస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళది ఒకటి ఉంటుంది, బాగా మరద లవ్కి సంబంధించిన కొన్ని సీన్స్ చేసాం, దాన్ని ఆలోచించే విధానం బట్టి అవతలకు కనెక్ట్ అవుతుంది. అంతకు మించి ఏం లేదు. మేము ఇక్కడ దాకా వచ్చిన దానికి మీరు సినిమాకి వచ్చి చూసి చిన్న రివ్యూ ఇచ్చినా మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంతకు మించి మేము ఏం కోరుకోము. అండ్ మేము కూడా థియేటర్స్కి వచ్చి అక్కడ అందరినీ విజిట్ చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే జనాల్లో ఎలా ఉంది అని మాకు కూడా ఒకటి ఉంటుంది కదా, అది తెలుసుకోవాలనుకుంటున్నాం. సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. అంతకు మించి ఏం లేదు. ఫైనల్గా ఏం చెప్తారు నరసింహ గారు? మీ థియేటర్లో చాలా కష్టపడి ఇందాక కుర్రోళ్ళు, యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చారు, అలాగే కథ రాశారు, పాటలు రాశారు, మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసరు. ఇలాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి కావాలి. ఆడియన్స్ ఇటువంటి సినిమాలు చూస్తే మరిన్ని సినిమాలు వస్తాయి, చాలామందికి అవకాశాలు ఇస్తారు. ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు? మీ సినిమా చూడాలి, మన కుటుంబం చూడాలంటే ఆడియన్స్కి ఏముంటాయి? ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టి టైము అన్నిటికంటే ఫస్ట్ 2.5 గంటలు టైం వెచ్చించాలి, ఫ్యామిలీ అంటే 1500 ఖర్చు పెట్టాలి. ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటూ వచ్చి మీ సినిమా చూడాలంటే వాళ్ళకి అలరించే అంశాలు దాంట్లో ఉండాలి. ఏం చెప్తారు ఆడియన్స్కి? ప్రతి ఒక్క ఆడియన్కి నేను ఒకటే చెప్తాను. ఎందుకంటే లాస్య గారు హీరోయిన్, ఆమె సాంగులు కానీ ఆమె విధానం కానీ అందరికి నచ్చి స్మైల్ లాస్య అంటే కనీసం యూట్యూబ్లో వస్తే ఇట్లా క్లిక్ అన్న చేస్తాను. వర్మ గారు కూడా ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటే చూస్తుంటారు. సో వీళ్ళ అభిమానంతో వీళ్ళతో పాటు నేను కూడా వీళ్ళతో కష్టపడి చేయడం ఏంటంటే మనకటు కుటుంబంలో జరిగే సిచ్యువేషన్లు అన్నీ క్రియేట్ చేసిన. లవ్ ఫెయిల్యూర్ ఉంది, లవ్ ఉంది, కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక సమాజంలో ఒక ఇంటికి జరిగే సిచ్యువేషన్ ఏవైతే ఉండవో అన్నీ ఇమిడి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడవచ్చు. మీరు పెట్టిన ప్రతి రూపాయకు మేము గ్యారంటీ ఉంటాం. మీరు మంచిగా లేదన్నా దాన్ని మేము మైనస్గా తీసుకొని నెక్స్ట్ అట్లాంటివి చేయం. మీరు మంచిగా ఉందంటే ఇంకా అలాంటి కన్నా ఇంకా గొప్పగా చేయడానికి ప్రయత్నం చేస్తా. మా హీరో కానీ మా హీరోయిన్ కానీ వీళ్ళు ఇంకా మంచిగా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడియన్స్ కూడా మరొకసారి మన కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సాక్షి వాళ్ళకి కానీ మీడియా వాళ్ళకి కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ మమ్మల్ని ఆదరించే ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేసుకుంటున్నా. మీ బ్లెస్సింగ్ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. సూపర్. ఇది మన కుటుంబం టీంతో చిట్చాట్ చాలా జెన్యున్గా చెప్తున్నారు. ఒక ఆనెస్ట్ అటెంప్ట్ చేసాము, వచ్చి ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేస్తే మరిన్ని సినిమాలు వస్తాయి. యూట్యూబ్ నుంచి వచ్చారు, ఒక బిగ్ స్క్రీన్కి వస్తున్నారు, వాళ్ళని మీరు వచ్చి థియేటర్కి వచ్చి ఆదరిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా మంచి ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్, నాకు తెలిసి కనిపిస్తూనే ఉంది. స్టోరీ ఆయన రాశాడు, పాటలు రాశాడు, యాక్టింగ్ చేస్తున్నాడు, మరిన్ని సినిమాలు తీస్తానంటున్నాడు. ఇటువంటి ప్రొడ్యూసర్ కూడా ఇండస్ట్రీకి కావాలి. మీరు సినిమాని ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆడియన్స్.